వెల్కమ్ టు ఐ డ్రీమ్. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తే అధికార విధులకు దూరంగా ఉంటారంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి. ఒకవేళ సీఎం కు మధ్యంతర బెయిల్ ఇస్తే అదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే అంశంపై మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి అడ్వకేట్ రాజురెడ్డి గారు ప్రస్తున్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నేను సుప్రీంకోర్టు నేను చాలా క్లియర్ గా ఒక సెంటెన్స్ ఇచ్చిందండి. ఒకవేళ అరవింద్ గారికి మధ్యంతర బెయిల్ ఇస్తే ఆయన అధికార విధులకు దూరం చేస్తారు. ఒకవేళ ఇస్తే ఉంటారా అన్నది పక్కన పెడితే అరవింద్ విషయం, కేజ్రీవాల్ విషయం, అదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ వస్తుందా రాదా? సో అరవింద్ కేజ్రీవాల్కి ఇస్తే కవితకు కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? సో ముందు క్లారిఫికేషన్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఇంటరిమ్ బెయిల్ వేసుకున్నారు, రెగ్యులర్ బెయిల్ కాదు. కవిత గారు కూడా గతంలో ఇంటరిమ్ బెయిల్ వేసుకున్నారు, డిస్మిస్ అయింది, అది అలానే ఉంది. వీరు ఇంటరిమ్ బెయిల్ ఎందుకు వేసుకున్నారంటే లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి, నేను పార్టీలో ప్రధానమైన వ్యక్తిని, ఢిల్లీకి చీఫ్ మినిస్టర్ని, నా క్యాన్వసింగ్ చేయడం నా హక్కు అని. సో కవిత గారికి ఇవి వర్తించదు. సో సుప్రీంకోర్టు ఏమందంటే కవిత గారికి ఎందుకు వర్తించింది? ఆవిడ కూడా అదే చెప్తానండి, మీరు మీరు తెలుసుకోవాలి. సంజయ్ సింగ్ కూడా బెయిల్ వచ్చింది, ఇంటరిమ్ బెయిల్, అంతకుముందు ఆపు దానికి. అవునండి. సో వాళ్ళకి ఏంటంటే ఓకే, క్యాన్వసింగ్ చేసుకోవాలంటే ఈడీ కూడా అపోజ్ చేస్తుందంటే రాజకీయ నాయకులకి సామాన్య ప్రజలకు వేరే వేరే ఉండకూడదు అని. బట్ సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఇంటరిమ్ బెయిల్ మాత్రమే, ఇది మేము కండిషన్స్ పెట్టిస్తాం, విధులు నిర్వహించడం చేయకూడదని. అది పెండింగ్ ఉంది, ఐ థింక్ బహుశా రేపు హియరింగ్ వస్తుంది అది. అయితే డిఫరెన్స్ ఏంటిదంటే అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్గ్యుమెంట్ లో వచ్చిన, ఇంటరిమ్ బెయిల్ ఆర్గ్యుమెంట్లలో వచ్చిన పాయింట్లు ఏంటిదంటే మీరు చెప్పినట్టు ప్రధాన సూత్రధారుడు మనీ లాండరింగ్ లో, కరప్షన్ లో బానే ఉంది, కానీ నేను చెప్పాను కదండి ట్రిపుల్ టెస్ట్ ఉంటుంది. అవును. సో దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ గారికి యాంటీసీడెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈయన సాక్ష్యాలను తారుమారు చేయడము, సాక్షుల్ని ప్రభావితం చేయడం లాంటివి జరగలేదు. కవిత గారి విషయం వచ్చేటప్పటికి ఆ రెండూ జరిగిపోయినాయి. అరవింద్ కేజ్రీవాల్ గారి విషయంలో, సంజయ్ సింగ్ గారి విషయంలో అవి లేవు, నెంబర్ 1. నెంబర్ 2, సంజయ్ సింగ్ గారి దాంట్లో వచ్చేటప్పటికి అతని మీద చేసిన ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ చేసిన త్రూ స్టేట్మెంట్స్, తర్వాత కలెక్ట్ చేసిన ఎవిడెన్స్, ఈ స్టేట్మెంట్లు ఫస్ట్ లో రాలేదు, తర్వాత వచ్చినాయి. కవిత గారి విషయంకి వచ్చే వరకు శరత్ చంద్రారెడ్డి గారు, రాఘవరెడ్డి గారి స్టేట్మెంట్లు ఏమో లేటర్ వచ్చింది, ఫస్ట్ స్టేట్మెంట్ల తర్వాత వచ్చినాయి. బట్ శ్రీనివాసరావు గారు, రామచంద్ర పిల్లే గారు, సమీర్ మహీంద్రు స్టేట్మెంట్లు అర్లియరే వచ్చేసినాయి. వేరే సంజయ్ సింగ్ విషయంలో దినేష్ అరోరా స్టేట్మెంట్ ముందు స్టేట్మెంట్ గా తర్వాత స్టేట్మెంట్లు వచ్చింది. సో డిఫరెన్స్ కవిత గారికి, సంజయ్ సింగ్ గారికి అది. అరవింద్ కేజ్రీవాల్ గారికి వచ్చేటప్పటికి ప్రైమా ఫేసి ఉన్న యాంటీసీడెంట్స్ అంటే ఇతను బయటికి పోతే సాక్ష్యాలు తారుమారు చేయడం కానీ సాక్షులు ప్రభావితం అయ్యేది ఏమైనా ఉందా అంటే అతని పైన అలాంటి అలిగేషన్ ఇప్పుడు లేదు. కాబట్టి కోర్టు ఏదైనా కండిషన్లు ఇంపోజ్ చేసి ప్రభావితం చేయొద్దు, సాక్షుల్ని ఇది చేయకూడదు, సాక్ష్యాలు తారుమారు చేయకూడదు ఇచ్చే అవకాశం ఉంటుంది. కవిత గారికి వచ్చే వరకు ఆ మార్గాలు క్లోజ్ అయిపోయినాయి. సెల్ ఫోన్లు డిలీట్ చేయటము, రామచంద్ర పిల్లే స్టేట్మెంట్లు మార్చుకోవటం. ఇంకో డిఫరెన్స్ ఏంటిదంటే సంజయ్ సింగ్ గారు వీళ్ళ మీద వచ్చిన స్టేట్మెంట్లు, శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ అరవింద్ కేజ్రీవాల్ మీద వచ్చింది, ముందు అతను లేదు అన్న స్టేట్మెంట్లు వచ్చి తర్వాత ఉన్నాడని వచ్చింది. కవిత గారు అర్లియానే రామచంద్ర పిల్లే, బుచ్చిబాబు, శ్రీనివాసరావు ముగ్గురు స్టేట్మెంట్లు అర్లియానే ఈవిడ ఉంది అని వచ్చింది. డ్యామేజ్ ఎక్కడ జరిగిందంటే రామచంద్ర పిల్లే రిట్రాక్ట్ చేసుకోవడంలో డ్యామేజ్ జరిగింది. ఓకే, డిఫరెన్స్ అది. ఇంకో డిఫరెన్స్ కూడా చెప్తానండి. అరవింద్ కేజ్రీవాల్ పైన ఉన్న అలిగేషన్ కరప్షన్ 100 కోట్లు ముట్ని అనేది. అంటే మనం గతంలో కూడా వెనక్కిపోయి చూస్తే నాకు తెలిసి గతంలో ముఖ్యమంత్రులు ఉన్న కరప్షన్ ఉండేది. కరప్షన్ ఓన్లీ ఏంటంటే పార్టీ అవసరాలు, ఎలక్షన్ల కోసం, పార్టీ కోసం తీసుకునే వాళ్ళు. ఏదైనా పర్సనల్ గెయిన్ ఉన్నా చాలా తక్కువ ఉండేది. బట్ మోర్ ఫోకస్ చంద్రబాబు నాయుడు గారి పైన అదే అలిగేషన్ ఉండేది. ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న డబ్బులు ఎలక్షన్లకు ఖర్చు పెట్టారు తప్పిస్తే పర్సనల్ గెయిన్ అనేది జరగలేదు. కవిత గారు వచ్చే వరకు దీనికి ఏది సంబంధం లేకుండా ఆమె ఒక వ్యాపారం ముసుగులో ఈ అవకతవకలు పాల్పడ్డారు అనేది ఈ డిఫరెన్స్ ఉంది. సో కవిత గారికి, అరవింద్ కేజ్రీవాల్కి డిఫరెన్స్ ఇది. అచ్చా, అంటే అరవింద్ గారు కూడా చెప్తున్నట్లుగా ప్రచారానికి వెళ్ళాలి కాబట్టి ఇస్తామని అంటున్నారు. కవిత గారు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయిన్ నేను ప్రచారం చేయాలని ఆవిడ కూడా అడుగుతున్నారు. అంటే ఆవిడైతే ఇప్పటి వరకు బెయిల్ పిటిషన్ అది వేయలేదు, అది అడగలేదు. ఆవిడేసిన ఇంటర్వ్యూ బెయిల్ మా అబ్బాయికి 10వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి తప్పిస్తే. రెండోది నేను స్టార్ క్యాంపెయినర్ అవన్నీ మనం అనుకుంటే కాదండి, కోర్టుని నమ్మబలకాలి. వద్దన్నా కాదన్నా అరవింద్ కేజ్రీవాల్ గారు ఇదే పెద్ద అపోజిషన్ లీడరు, పార్టీకి ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టరు, ఇన్ని ఉన్నాయి. కవిత గారికి ఏముందండి?
ఏమీ ఓకే. లేదు. సరే. కవిత గారి విషయం కాస్త పక్కన పెడితే, అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎన్ఐఏ దర్యాప్తు చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన రిపోర్ట్ మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఖలిస్తాన్‌తో అక్కడొచ్చిన నిధులొచ్చాయని ఒక ఎలిగేషన్ వచ్చింది కదా! ఆయన అలిగేషన్ ఏంటంటే ఎవరో ఈ నాకు పేరు కూడా గుర్తు రావట్లేదు, ఎవరో ప్రొఫెసర్ వాళ్ళకి ఇతను ఏదో చేశాడు అని చెప్పి వాళ్ళకేదో ఖలిస్తాన్‌తో అవును. లింకులు ఉన్నాయనేది. హ్మ్. అది ఏదన్నా ఇన్వెస్టిగేషన్ మొదలై ఏదైనా డాక్యుమెంట్ బయటకు వస్తే మనం చెప్పగలం. ఈ లోపల ఇదంతా ఏంటంటే పొలిటికలే. అచ్చా! ఓకే. ఇప్పుడు కవిత గారి విషయంకొస్తే, మీరన్నట్లుగా అరవింద్ గారికి వచ్చింది వస్తది గానీ, కవిత గారి విషయంలో ఇంటరిమ్ బెయిల్ రాదు అనేది చాలా క్లారిటీ తెలుస్తుంది. ఒకవేళ కవితకి బెయిల్ రావాలంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు జరిగింది ఏదో జరిగిందండి. కవిత గారు ఇప్పుడు ఒప్పుకొని ఇప్పుడు మనకి గజేంద్ర మోక్షం మీకు తెలిసే ఉంటది. ప్రజలకు కూడా తెలుసు. పోతన అనుకుంటా. దాంట్లో పద్యం ఉంటది. లా ఒక్కడెంతయ్యును ధైర్యంబు విలోలంబయ్యే అని ఉంటదనమాట. ఆ పద్యం పాడుకొని చిక్కి శిథిలమైపోయాము, మాకేమీ మిగిలిలేదని ఈసారి వేసిన బెయిల్ పిటిషన్ లో మా పార్టీ అధికారంలో లేదు, మా పార్టీ కూలిపోయింది, మేము అధికారంలో లేము, 3 నెలల్లో 4 నెలల్లో గడిచిపోతుంది లోపల ఉండబట్టి అంటూ మొదలుపెట్టి మేము ప్రభావితం చేసేది కానీ మా తారుమారు చేసే అవకాశం ఇప్పుడు లేదు అని కంటెన్షన్ చేస్తూ, గతంలో జరిగింది ఏంటంటే ఇప్పుడు ఫోన్లు డిలీట్ అనుకోండి, అది జరిగిపోయిందండి, ఇంకా చేసేది ఏం లేదు, ఆ ఫోన్లు నేను సరెండర్ చేసేసాను ఈడీకే, ఇంకా నా దగ్గర హ్మ్. ఉన్నవన్నీ ఈడీ వారు తీసుకున్నారు కాబట్టి హ్మ్. బయట అంటే ఇన్ ఫ్యూచర్ నేను తారుమారు చేసేవైతే పెద్దగా ఏమీ లేవు, సాక్షులు ప్రభావితం వరకు వచ్చే వరకు సరే నేను అమ్మాయి అప్పుడు గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో అనుమానం ఉందేమో కానీ ఇప్పుడు చిక్కి శల్యం అయిపోయాము, శిథిలం అయిపోయింది, మేమేమీ లేదు, ఇప్పుడు ఏం ప్రభావితం చేసేది లేదు, ఏమీ లేదు. మాగుంట రాఘవరెడ్డి గారు వారు నాకు తెలిసి ఈ అధికార కూటమిలో చేరి వారి అవును. తండ్రి గారు పోటీ కూడా చేస్తున్నట్టున్నారు. మేము ఇది చేసేది లేదు, ఏదైనా కోర్టుకు అనుమానం ఉంటే ఏదైనా ఏ గ్రౌండ్స్ ఇంపోజ్ చేసినా సరే ఆ గ్రౌండ్స్ అంటే కండిషన్స్ ఇంపోజ్ చేసినా సరే ఆ కండిషన్స్ అని ఒప్పుకుంటే బెయిల్ వచ్చే అవకాశం ఉంటది. అంటే ఓకే. ఇక మన ఘన చరిత్ర వదిలేసి ఇక అది చరిత్ర అయిపోయింది, ప్రస్తుతానికి వర్తమానంలో మాకు పెద్ద బలం లేదు, బలగం లేదు, అన్నీ అయిపోయినాయి, ఎత్తిపోతల సంస్థానం అయిపోయింది అంటారు మా దగ్గర కామెడీగా అనమాట. రైట్ అండి. కానీ ఆ విధంగా కాకుండా ఆవిడ కోర్టుకి వస్తున్నప్పుడు అంటే రిమాండ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు కోర్టుకి వస్తున్నప్పుడు ఆవిడ స్లోగన్స్ ఇవ్వడం, ఆవిడ ఆహాభావాలు, ఆవిడ మీడియాతో మాట్లాడడం అన్ని కోర్టు పరిగణలో తీసుకుంటది కదా! కానీ మీరు చెప్పిన కంటెంట్ ఆవిడ కనిపించట్లేదు కదా! అంటే నేను అనేది అవన్నీ కొద్దిగా తగ్గించుకుంటే అంటే అనువుగాని చోట అధికులం అనరాదు సుమతి అని. అందుకే అంటే మనకి విద్య ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది అందుకండి. మీరు చూసారో లేదో అల్లరి కృష్ణుడు అని సినిమా ఉంటది, ప్రజలందరినీ చూడమంటాను. హ్మ్. దాంట్లో ఆయన గొల్లపూడి మారుతిరావు కర్ణం ఏదో ఉంటాడు, డబ్బులు బాగుంటాయి. ఆవిడ విజయ వై విజయ అని ఎవరు ఉంటారు అందులో, ఏంటంటే అవును. కొద్దిగా వేశ్య పాత్ర. హ్మ్. ఈయన పోయిన తర్వాత మందు అయిపించి పడుకోబెట్టేస్తుంది, పడుకోబెట్టి మంచానికి నట్లు బోల్ట్లు ఇప్పి అబ్బాబ్బా మంచం విరగొట్టామంటే ఈయన నిజం అనుకుంటుంటాడు. సో మన దగ్గర ధనము అనుకోకుండా అధికారం వస్తే హ్మ్. అందరూ వేసేలాగానే బిహేవ్ చేస్తారు, నువ్వు అంత గొప్ప ఇంత గొప్ప అని. అది పక్కకు పెట్టి వాస్తవంలోకి నిజాన్ని రావాలి. చూడ వాస్తవాలకు రాగలిగితే, హ్మ్. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా ఏంటిదంటే కవిత గారు ఈ ఫోన్లకు ముందు ఇదే ప్రణీత్ రావు వీరు అప్పుడు పాలకపక్షం ప్రాపకం కోసం ఇంప్రెస్ చేసామని తిరుగుతూ ఉండేవారు. వారిని ఏదో కన్సల్ట్ చేసినట్టుండి, అంటే ఇది నా స్పెక్యులేషన్, వారి హ్మ్. సలహా ఇచ్చుంటారు, మా దగ్గర టూల్స్ ఉన్నాయి మేము ఫార్మాట్ చేసి ఇస్తాము హ్మ్. అని. అదే అధికారంలో ఉన్న వాళ్ళని మెప్పు పరచడం కోసం వారు చెప్పి వారు చేశారు, దానికి వీళ్ళు నిజం అనుకొని చేశారు. కొద్దిగా అవి హ్మ్. మానేసి వాస్తవాల్లోకి వచ్చి ఆ స్లోగనీరింగు అవి ఆపుకొని కొంచెం మీరు మన దేశంలో ఏ సామాన్య మానవుడన్నా చెప్తారండి, కోర్టుకు మీరు కంప్లైనెంట్ కింద వెళ్ళినా కానీ ఓవర్ యాక్షన్ చేస్తారు జడ్జిల ముందు, ఏది పై బటన్ పెట్టేసి చేతులు గట్టిగా కట్టుకొని తల కిందకి వచ్చి సార్ ఎస్ సార్ 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 హ్మ్. సార్ 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 అంటారండి. ఇవన్నీ వదిలిపెట్టి ఇదేదో బ్రిటిష్ పోలీసు, మనం ఏదో స్వతంత్ర సమర యోధురాలు, ఈ మానేసి నిజం ఒప్పుకొని దాని ప్రకారం నడుచుకుంటే ఏదన్నా అవకాశం బయటకు వచ్చేది. ఇప్పుడు అధికారం లేదు అనే భావనలో వాళ్ళు రావాలి. వచ్చి వాస్తవాలను అంగీకరించి కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు కన్సిడర్ చేయొచ్చు. అంతేగాని ఇంకా మేము అధికారంలో ఉన్నామంటూ ప్రవర్తిస్తే కోర్టు కొంచెం అంటే భ్రమల్లో బతకకూడదండి, ఓకే. వాస్తవాలు గుర్తెరగాలి. ఒకవేళ వాస్తవంగా మనం బలవంతులం అదేనా కానీ నేను అన్నట్టు అనుగాని చోట అధికులం అని రాదని కోర్టుకు పోయినప్పుడు అవి ఎందుకండి దర్పాలు ప్రదర్శించడం, హ్మ్. సామాన్య మానవులందరూ ఎలా పోతారండి కోర్టుకి. సార్ ఈ విధంగా ప్రవర్తిస్తే కోర్టు అవన్నీ రికార్డులు రాస్తదా? రికార్డులో రాయదు కానీ ఓ జడ్జి గారు కూడా సైకాలజీ అండి, ఆయన కూడా ఒక హ్యూమన్ బీయింగ్, ఇచ్చే అవును. ముందు చూస్తాడు మీ బిహేవియర్ అది ఇది చూసి అతను అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటది కదండి ఏదైనా ఆర్డర్ రాసేటప్పుడు. ఏ చెట్టు కింద ఓకే. ప్లీడర్ని అడిగినా
హ్మ్. మా కేసులో ఎంత పస ఉన్నా కానీ మేమేం చేస్తాం, మీరు వెళ్ళండి ఎవరో ఒకళ్ళు మామూలుగా సెషన్స్ కోర్టులు, మేజిస్ట్రేట్ కోర్టులకు వెళ్ళి చూడండి. ఎంత పెద్ద అడ్వకేట్ అయినా సరే కాస్త వంగి వంగి, సార్ మా క్లయింట్ పేదవాడు, లేకపోతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అన్యాయం అయిపోతారని రిక్వెస్ట్ చేసుకుంటాము. అదే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగానే ఆమెకున్న వ్యక్తిగత అడ్వకేట్లు గానీ, ఆ లీగల్ సెల్ గానీ వాళ్ళకి ఆమె చెప్పరా ఇలాంటివన్నీ కోర్టు దగ్గర అదే మాట్లాడకూడదమ్మా అని? అంటే మనకి మళ్ళీ చెప్తాం, ముత్యాల మొగ్గు సినిమా చూడండి, రావు గోపాలరావు పక్కన తప్పేట బ్యాచ్ పెట్టుకుంటారు. ఎవడన్నా పోవడం మొదలు పెట్టగానే వాళ్ళు తప్పేట మొదలు పెడతారు. ఎందుకంటే కరెక్షన్ అనమాట. ఇప్పుడు మనము దర్పము అవి వెలబెడుతున్నప్పుడు మన పక్కన చేరే వారు కూడా, ఇప్పుడు దాదాపుగా మనందరం చిన్నప్పుడు పుస్తకాలు చదివినప్పుడు, చరిత్ర పుస్తకాలు లేకపోతే చందమామ కథలు చెప్పినప్పుడు ఒకటి ఉంటది, అవును. శ్రీకృష్ణ దేవరాయలు అర్ధరాత్రి మారువేషంలో పురవీధులు సంచరించేవాడంటే ఎందుకండి పిచ్చిలేసా? ఈ చుట్టూన్న వాళ్ళు చెప్పేది నిజం కాదు, మెప్పొందిస్తుంటారు, అసలు నిజం తెలుసుకోవడానికి మారువేషంలో వెళ్ళేవాళ్ళు. అవును. తన ఉమ్, రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళేవారు ఆయన. నిజం తెలుసుకోవాలంటే అది అంటే వారికి ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉండవా, వారికి పోలీస్ వ్యవస్థలు ఉండవా, వారికి మంత్రులు ఉండరా, బ్యూరోక్రసీ ఉండదా? అది కొంచెం తగ్గించుకొని, అది ఇప్పుడు తిహార్ జైలు, నేను ఒకటి చెప్తానేనండి, నా అనుభవంలో జైలుకు పోవడం ఒక మంచిది. ఎందుకంటే అది ఒక పెద్ద యూనివర్సిటీ లాంటిది అనమాట, ఎన్నో విషయాలు నేర్చుకొని రావచ్చు. నా క్లయింట్లు ఎంతో మంది పొయ్యే ముందు ఓలాగున్నారు, వచ్చిన తర్వాత బాగా మెచ్యూర్. ఎందుకంటే ఆ జైల్లో తోటి ఖైదీలు, వారి అనుభవాలు, ఇవన్నీ అక్కడ డిస్కషన్, అనుభవాలు ఎక్స్చేంజ్ ఉంటుంది అనమాట, యూనివర్సిటీ లాగా. సో మేడం గారు కూడా తోటి ఖైదీలు నది దాడితే వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు, బెయిల్ రావాలంటే ఏం చేయాలి, ఏది ఉండాలని. అది తీసుకున్నా సరిపోతుంది సీజన్ ఓకే. ఖైదీల దగ్గర. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కవిత గారికి బెయిల్ రావాలంటే కోర్టు ముందు వాస్తవాలు మాట్లాడండి, అంతేగాని కోర్టు ముందు నినాదాలు చేస్తూ కోర్టుని ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దంటూ రాజీవ్ రెడ్డి గారు సూచిస్తున్నారు. ఏ విధంగా అయితే అరవింద్ కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ వస్తుందో అదే విధంగా కూడా కవిత గారు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు. కవిత బెయిల్ విషయంపై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.